నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. మొదటి విడతలో దళితవాడల్లో 1000 ఆలయాల నిర్మాణం. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు. టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు. జలదిగ్బంధంలో శ్రీ గోవిందరాజన స్వామి ఆర్ట్స్ కళాశాల. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీటీడీ ఉన్నతాధికారులు. కాలేజీ పరిసరాల మొత్తం మురికి నీటిమయం. వెంటనే సమస్యను పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం చైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం చైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయని, భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నామని, అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అన్నారు. సెప్టెంబర్ 25వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు PAC 5 శ్రీ వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారని, అదేవిధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాటిలైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్ప అలంకరణలు, వివిధ దేవతామూర్తుల ఆర్చులు, LED తోరణాలు, అన్ని ప్రధాన కూడలలో పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దివ్యాంగులు, వయోవృద్ధులు, NRI చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని, బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నామని, అదేవిధంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయన్నారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నామని, బ్రహ్మోత్సవాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 23వ తారీఖు నాడు అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. 24వ తారీఖు మీనలగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా
ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి కన్నులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోము. ఎవరైనా VVIP వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే VVIP దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావాల్సినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణువు విగ్రహం ఉండటం ఘోర అపచారమని, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరు ఉందని, హైందవ ధర్మానికి టీటీడీ పాలకవర్గం అధికారులు తూట్లు పొడుస్తున్నారని, హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్నే ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. రక్తం ఉడికిపోతోంది. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము, అక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు, బిర్యానీ బాటిళ్లు, ఈ మధ్యన స్వామి పడేసినారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం,
సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము, పాపము మరొకటి లేనే లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే పట్టినటువంటి ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు. ఇలా ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. దీన్ని తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. స్వామివారి విగ్రహాన్ని ఈ రకంగా పారేస్తారా? అది కూడా తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజుల స్వామి ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల పట్ల టీటీడీ ఉన్నత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఒక్కరోజు పాటి వర్షానికి కళాశాల జల దిగ్బంధంగా మారిందని, చుట్టుపక్కల ఉన్నటువంటి మురికి కాలువ నీరు మొత్తం కళాశాల లోపలికి వస్తున్నా టీటీడీ ఉన్నత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని వారు అన్నారు. దీని వలన విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి వర్షపు నీరులో కళాశాలకు వచ్చినటువంటి విద్యార్థులు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలతో అల్లాడుతున్నారని మండిపడ్డారు. కళాశాలకు వచ్చినటువంటి నిధులను ముడుపులు చేసుకుంటూ వారి యొక్క సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని అన్నారు. కనీసం మున్సిపల్ ఇంజనీర్లు ఈ సమస్య మీద దృష్టి పెట్టకపోవటం దారుణమని, ఇకనైనా విద్యార్థుల సమస్యలను పట్టించుకుని వెంటనే పరిష్కారానికి అడుగులు వేయాలని, లేకుంటే వేలాది మంది విద్యార్థులను సమీకరించి టీటీడీ ఏడి బిల్డింగ్, మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా ఆఫీస్ బేరర్స్ వినయ్, మోహన్, నగర నాయకులు విష్ణు, సురేష్, అశోక్, నాని, ఎస్టీఎస్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు నంద, మల్లికార్జున, మల్లి తదితరులు పాల్గొన్నారు. శుభ్రపరచాలి డ్రైనేజ్ వాటర్ వెంటనే, విద్యార్థులకు అనారోగ్యం పాలు చేస్తున్న డ్రైనేజ్ వాటర్ వెంటనే, విద్యార్థుల ఐక్యత, కావాలి టీటీడీ డిఓ వెంటనే, కావాలి డిఓ వెంటనే, కావాలి డిఓ వెంటనే, కావాలి డిఓ వెంటనే. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆనివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగాళవాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోర్టు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. కాగా ఆలయంలో ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాటకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాటకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారి మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరంలో 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో
ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకొని జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించేటువంటి అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలోని మూలవంక అటవీ ప్రాంతంలో ఈ నెల 14న బయటపడిన మృతదేహాల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలోని అడవిలో 2 మృతదేహాలు గుర్తించారు. నిన్న లభ్యమైన మృతదేహాల పక్కనే 2 గోతులు తీసి పూడ్చిన ఆనవాళ్లు పోలీసుల కంటపడింది. ఈ రోజు గోతుల్లో ఉన్న చిన్నారుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తమిళనాడులోని తంజావూరుకి చెందిన కలై సెల్వన్ గా గుర్తించారు. ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఫోటోలు గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మహిళ తన భార్య అంటూ పాకాల పోలీసులను భర్త వెంకటేష్ ఆశ్రయించారు. ఈ భార్యతో పాటు పిల్లలు కూడా కనిపించట్లేదని ఇటీవల భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని తిట్టచ్చేరి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే వెంకటేష్ ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ 14వ తారీఖు ఈ అనుపాకం రిజర్వ్ ఫారెస్ట్లో ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు తెలిసి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళు గాదంకి పిఆర్ఓ గారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద అనుమానపూరిత కేసు కట్టడం జరిగింది. తర్వాత నిన్న డాక్టర్లని రియా హాస్పిటల్ నుంచి పిలిపించి స్పాట్లో శవ పరీక్ష చేయించడం జరిగింది. తర్వాత 2 చిన్నపిల్లల శవాలు గుంతలో ఉండినాయి. అవి రెవెన్యూ వాళ్ళు ఎగ్జిమేషన్ చేశారు. ఇప్పుడు రియా హాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శవ పరీక్ష చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద తమిళనాడు చిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ లేడీ మీద, 2 ఆడపిల్లల మీద. ఇతను కలై సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో. ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి వీళ్ళకు సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అనే అతను ఎవరైతే కేసు పెట్టాడో ఆయన వచ్చాడు. వచ్చి స్పాట్కి వచ్చాడు. వీళ్ళు మా వాళ్ళే, నా భార్య పిల్లలే అని చెప్పడం జరిగింది. ఇంకా నిజానిజాలు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగింది అనేది దర్యాప్తులో తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. మొదటి విడతలో దళితవాడల్లో 1000 ఆలయాల నిర్మాణం. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు. టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు. జల దిగ్బంధంలో శ్రీ గోవిందరాజన స్వామి ఆర్ట్స్ కళాశాల. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీటీడీ ఉన్నతాధికారులు. కాలేజీ పరిసరాల మొత్తం మురికి నీచిమయం. వెంటనే సమస్యను పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.